Everyone, welcome back to our channel. ఇవాళ మనం కేరళ స్పెషల్ బన్ దోస ఇంకా రెస్టారెంట్ స్టైల్ కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. మనం వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ బటన్ కూడా కొట్టేసేయండి. సో మనం ముందుగా బన్ దోస కావాల్సిన బ్యాటర్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ 2 గ్లాస్ ఆఫ్ రేషన్ రైస్ తీసుకున్నాము. తర్వాత 2 టీ స్పూన్ ఆఫ్ ఫెనుగ్రీక్ సీడ్స్ వేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పోసుకొని 4 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు అటుకుల్లోకి వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న హాఫ్ కోకోనట్ పీసెస్, కొంచెం రైస్ వేసుకొని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత మనం అదే మిక్సీ జార్లో నానపెట్టుకున్న అటుకులు యాడ్ చేసుకోవాలి. తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. అట్లాగనే మిగిలిన కూడా పేస్ట్ చేసుకొని బౌల్లో వేసుకొని దాని మీద తమలపాకు పెట్టుకోవాలి ఫర్మెంటేషన్ కోసం. పచ్చడి చేసుకోవడానికి మనం ఇక్కడ కోకోనట్ పీసెస్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయ తీసుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ ఇంకా జీరా యాడ్ చేసుకున్నాము. కరివేపాకు ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొబ్బరి ముక్కలు ఇంకా పులుపుతనం కోసం నిమ్మకాయని పిండుకున్నాము. అన్నీ యాడ్ చేసిన తర్వాత మెత్తగా మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కర్రీ లీవ్స్, డ్రై రెడ్ చిల్లీస్ ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు ఇంకా చెనాదాలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా అదే గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు కలిసేలాగా బాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న టెంపరింగ్ అదేనండి తాలింపు మిక్సర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం తమలపాకు పెట్టి ఫర్మెంట్ చేసుకుందాం. తమలపాకు పెట్టడం వల్ల పిండి బౌల్లో నుంచి ప్లేట్లోకి కింద పడకుండా ఉంటుంది. 7 అవర్స్ వరకు తమలపాకు పెట్టుకొని మూత పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఫర్మెంట్ అయిపోతుంది మన దోశ బ్యాటర్. ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అండి మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోయి దోశలు వేసుకుందాం. ఇప్పుడు ఒక దోశ పెనం తీసుకుని ఆయిల్ రాసుకొని ఆనియన్తో రుద్దిన తర్వాత దీని మీద దోశ బ్యాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కవర్ చేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా వచ్చేసింది అసలు బయటికి. ఇదే విధంగా మనం మిగిలిన బన్ దోసెస్ అన్నీ రెడీ చేసేసుకున్నాము. సో దీన్ని మనం కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుండింది. సూపర్ కాంబినేషన్ అసలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.